ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ బ్రాండ్ని కానీ లేదా ఓనర్ని కానీ చూసి జాయిన్ అయితే ఆ పిల్లలు కానీ లేదా పేరెంట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు? పర్టికులర్గా బ్రాండ్ అలాగే ఒక పర్సన్ ఓరియంటెడ్గా లిమిటెడ్ మెంబర్స్ అయితేనే ఈ చూసి జాయిన్ అయ్యే వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా సార్ అక్కడ ఉంటారు కాబట్టి ఆయనే మాకు అందుబాటులో ఉంటారు అని ఆశించి జాయిన్ అవుతారు. యూజువల్గా ఇది జరిగేది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ యొక్క కెపాసిటీ ఏంటి, ఎంత స్ట్రెంగ్త్ ఉంటారు, మనకు అందుబాటులో ఎవరున్నారు, ఈ ప్రాసెస్లు తెలియకుండా కేవలం ఒకళ్ళే జాయిన్ అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే పలానా సారో పలానా మేడమో అన్ని బ్యాచ్లు చూసుకోవాలండి, అన్ని బ్రాంచ్లు మాకు 10 బ్రాంచ్లు ఉన్నాయి, 15 బ్రాంచ్లు ఉన్నాయి, లేకపోతే మాకు వేరే కాలేజెస్ ఉన్నాయి, మాకు ఐఐటి ఉంది, నీట్ ఉంది, అన్నీ సారే చూస్తూ ఉంటారు. ఇలాంటి సమాధానాల్లో మనకి ఏమి అడగాలో అర్థం కాదు. జాయిన్ అవ్వకముందు మీకు అందుబాటులోనే ఉంటారు అనే మాటలు చెప్పిన వాళ్ళు మీకు ఉండరు, అలాగే అందుబాటులో ఉండడానికి అవకాశం ఉండదు. మనం అడగడానికి కూడా సార్ ఇన్ని చూసుకోవాలి కాబట్టి అందరినీ చూసుకోవాలి కదా, నా ఒక్కళ్ళకి ఎందుకు టైం స్పెండ్ చేస్తారు అనే ఒక సమాధానాలు మనల్ని కలిసివేసి ఒక డిసప్పాయింట్కి గురి చేస్తాయి. సో పర్సన్ ఓరియంటెడ్ కాకుండా ప్రాసెస్ ఓరియంటెడ్. ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఒక 1 year లాంగ్ టర్మ్ కోర్స్ అంటే పలానా ఎక్స్పర్టో ఫ్యాకల్టీయో వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తుంటారు, మనకు అందుబాటులో ఉంటారనేది ఒక అర్థం ఉంది. కానీ ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ల పాటు నేను ప్రిపరేషన్లో ఉండే కోర్సులో ఎంతవరకు మనకు అందుబాటులో ఉంటారు, ఎన్ని సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ ఒకళ్ళే చెప్పగలుగుతారు, చెప్పలేరు. కాబట్టి మల్టిపుల్ పర్సన్స్ ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది మనం చూసి దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి తప్ప కేవలం ఫేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూసే అడ్వర్టైజ్మెంట్స్లో వచ్చేవి పలానా సారో పలానా మేడం అనే వచ్చేవి, రేపు మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీకు మేము ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాము, మిమ్మల్ని మేము సివిల్ సర్వీసెస్ రావడానికి ట్రై చేస్తామని వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో అవి కాదు, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎక్కడుంది, ఒక టీమ్ ఎఫర్ట్ ఎక్కడుంది, గ్రూప్ ఆఫ్ మెంటర్స్ స్ట్రక్చర్ 3 ఏళ్ల పాటు కావాల్సిన డీటెయిల్డ్ కరికులం సిస్టమేటిక్గా ఉందా లేదా, రిసోర్స్ పర్సన్స్ ఉన్నారా లేదా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఫ్యాకల్టీ మెంబర్స్, ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది అక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది. ఇది సివిల్ సర్వీసెస్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గమనించాల్సింది. ఎక్కడ ఆల్ ఇండియా రెప్యుటేషన్ ఉన్న ఫ్యాకల్టీ ఎక్కడా పర్మనెంట్గా ఉండరు. మీరు చూస్తే ఆ కోచింగ్ సెంటర్లో ఆ ఇన్స్టిట్యూట్ హెడ్ అయిన వాళ్ళు ఇంకా ఒకలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా 1-2 yearsలో మళ్ళీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే వెళ్ళిపోవడమో లేదా వాళ్ళు వేరే కోచింగ్ సెంటర్ పెట్టుకొని వెళ్ళిపోవడమో ఇలా జరుగుతుంది తప్ప ఆల్ ఇండియా ఫేమ్ టాప్ ఫ్యాకల్టీ అని చెప్పుకొని వీళ్ళు మా ఇన్స్టిట్యూట్లోనే ఉంటారు అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఆల్ ఇండియా ఫేమ్ రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూట్స్కి తిరిగి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఒక ఆర్గనైజేషన్ కరెక్ట్గా ఉంటే మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి స్టూడెంట్స్కి కంప్లైంట్స్ లేకుండా డౌట్స్ లేకుండా రెక్టిఫై చేసే విధానంగా టీచింగ్ అలాగే కోచింగ్ మెంటరింగ్తో పాటు ఇప్పించే విధానంలో ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తాయి. బట్ ఆ ఆర్గనైజేషన్కి ప్రాపర్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు కేవలం సింగిల్ పర్సన్ ఇమేజ్ని పక్కకు పెట్టి ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. Like and subscribe Eagle Media Works.